ఆడ ఏమీ లేదు. ప్రజలు ఎంతవరకు లవ్ ట్రాక్ ఎన్ని రోజులని చదువుతారన్న, ఒక రోజు 2 రోజులు చూస్తారు. పద్దాకులు నోట్లో పెట్టడం, తిరగడం, చేతులు పట్టుకోవడం. జనాలకైనా ఉంటది కదా, రేటింగ్ అనేది పెరగాలి. దమ్ము శ్రీజ గారు ఉన్నారు, ఇంకోటి లక్ష పాప ఉన్నారు. తనకన్నా వీక్ కంటెస్టెంట్లు చాలా మంది ఉన్నారు. తనని పంపించడం ఎంతవరకు కరెక్ట్? ప్రియశెట్టి కొంచెం స్టాండ్ తీసుకోవడం కరెక్టే కదా అని ఆడియన్స్ అంటున్నారు. మీరేమంటారు? ఎందుకంటే జనాలకు ఒకళ్ళు నచ్చింది ఇంకొకరు నచ్చదు కదన్నా. జనాలు ఎంతగానో మెచ్చి మంచిగా కంటెంట్లే కానీ, గేమ్సే కానీ, ఇంకా మాట్లాడే విధానం, ఎనీథింగ్ చేస్తే గొడవలు పడకుండా ఉంటే వాళ్ళు ఉంచుతారు. ఎవరైనా సరే, అది ఎంత ఫ్రేమ్ ఉన్నా సరే, బిగ్ బాస్లో ఒకళ్ళు కంటెంట్ ఉంటున్నారా అంటే ఫైనల్ వరకు వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కానీ, వాళ్ళ పద్ధతి కానీ, మాట్లాడే విధానం, బయట ఎంత ఫేమస్ అయినా సరే బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అందరూ ఈక్వలే. ఎంత ఫేమస్ అయినా, ఎంత కామన్ మ్యాన్ అయినా అందరూ ఈక్వలే. కాబట్టి జనాలకు నచ్చితే ఉంచుతారు, లేకపోతే తీసి పడేస్తారు. సో మిగతా కంటెస్టెంట్ సెలబ్రిటీస్ ఎలా ఆడుతున్నారు? బర్నీ గారు ఎలా ఆడుతున్నారు? బర్నీ గారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? ఆమె సేఫ్ గేమ్ చూసి ఆమె వరకు ఆడితే జనాలకు నచ్చాలి కన్నా. లాస్ట్ బిగ్ బాస్ ఏంటంటే ఫైనల్ వచ్చేంత వరకు కూడా ఎవరిని మనం అంచనా వేయలేము, ఎవరిని మనం నెగిటివ్ థింక్ చేయలేము. రీతు ఒక్కే రావచ్చు ఫైనల్ వరకు, ఎందుకంటే జనాలు ఎట్లా ఉన్నారో ఇప్పటికిప్పుడు 10 నిమిషాలకే మారిపోవచ్చు. కాబట్టి మనం పోయిన సంవత్సరం అనుకున్నాము అమర్దీప్ గెలుస్తాం అనుకున్నాం, గెలవలేదు. పల్లవ ప్రశాంత్ గెలిపించారు, ఎందుకంటే రైతు బిడ్డ అని చెప్పి గెలిపించారు. జనాలు అంతే, ఎవరు ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చదు. కాబట్టి 10 మందిలో కంపల్సరీ అయినా సరే 100% నెగిటివ్ ఉన్న వాళ్ళకే గెలిపి. ఇమానుయల్ గారు 3 వారాల తర్వాత మళ్ళీ కెప్టెన్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? కెప్టెన్ అయ్యారు, చాలా కష్టపడ్డాడు పాపం. సో ఎలా అనిపిస్తుంది? ఇమానుయల్ ఉన్న బయట ఉన్నా సరే చాలా మంది జబర్దస్త్ వారే కానీ, ఎనీథింగ్ షోస్ వాళ్ళే కానీ చాలా మంది కామెడీ చేస్తే ఎమ్మెల్యేని కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళి ఏ ట్రాకులు లేకుండా, ఏమీ లేకుండా ప్రతి అక్కతో కామెడీ చేస్తూ కామెడీగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఓకే, ఫైనల్ దాకా రావచ్చు. ఇప్పుడు ఒక కొత్త కంటెస్టెంట్ వచ్చారు కదా, కామన్ మ్యాన్. తనని అందరూ ఎలిమినేట్ చేశారు. పేరేం పేరు? దివ్య నిఖిత గారిని హౌస్ ఎవరు సపోర్ట్ చేయలేదు. కావాలనే బిగ్ బాస్ తనని తీసుకొచ్చారు. అంటే ముందే పెయిడ్ అనుకోవచ్చా? తను తీసుకొని రావాలి అని బిగ్ బాస్ ఉంచే కావాలని తీసుకొచ్చారా? కావాలని తీసుకొచ్చారంటే, ఎందుకంటే ఉన్న కంటెస్ట్లు డొల్లా, ఆడ ఏమీ లేదు. ప్రజలు ఎంతవరకు లవ్ ట్రాక్ ఎన్ని రోజులని చదువుతారన్న, ఒక రోజు 2 రోజులు చూస్తారు. పద్దాకులు నోట్లో పెట్టడం, తిరగడం, చేతులు పట్టుకోవడం. జనాలకైనా ఉంటది కదా, రేటింగ్ అనేది పెరగాలి. మళ్ళీ 5 మంది వచ్చారు మళ్ళీ రీఎంట్రీ అని చెప్పేసి. అందులో డిజర్వ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. తననే తీసుకోవడానికి కారణం ఏంటి? అదే జనాలు ఇంకా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలా, వాళ్ళ రేటింగ్ పెరగాల, బిగ్ బాస్ లేగాల. ఎంతవరకు రీతు, పవన్ వీళ్ళందరూ ఎంతవరకు చేయడం వల్ల తనుజకు ఏంటంటే సైలెంట్. ఆమె ఏ మాట ఏం చేసినా ఊక పారుతుంటాయి. రీతు అక్క పులిహార, పవన్ పులిహార, వీళ్ళందరూ ఇంకేముంది, మనల్ని ఒక్కడే కరెక్ట్గా ఉంటున్నాడు అన్న. కామెడీ చేయటమే కానీ, మాట్లాడేది కానీ, ఆ జోక్సే కానీ, బిగ్ బాస్తో మాట్లాడే విధానమే కానీ బాగుంది. కాబట్టి ఇంకా జనాలు ఎన్ని రోజులు చూస్తారు. తనుజ గారు గ్లామర్ పరంగానే అందరూ లైక్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. నిజంగా టాప్ 5 ఆడే అంత అర్హత డిజర్వ్ పర్సనా తనుజ గారు టాప్ 5? అది మనం చెప్పలేమన్నా. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న బిగ్ బాస్ ఇన్ని రోజులకి తనుజక్క మీద బ్యాడ్ కామెంట్స్ కానీ, నెగిటివ్ థాట్స్ అని ఎవరికి లేవు. ఆమెకున్నది పాజిటివే. సీరియల్లో అయినా సరే, బయట ఎక్కడైనా సరే బిగ్ బాస్లో ఆమె ఉన్నది పాజిటివ్. కాబట్టి ఆమెది కరెక్టే. రీతు చౌదరిని కూడా నాగార్జున గారు తిట్టారు. నేను దేనికి, నాకు లక్ ఎప్పుడు కలిసి వస్తుందని చెప్పేసి రీతు చౌదరి ఏడ్చారు మొన్నటి ఎపిసోడ్లో. సో నాగార్జున గారు రీతు చౌదరిని తిట్టడం ఎంతో కరెక్ట్ అంటారా? కరెక్టే, కానీ మనం ఎప్పుడు ఇదేంటి కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు మనం మార్చలేము ఆ బుద్ధిని. అంతే, ఒక్క బయట ఉన్న అంతే, లోపల ఉన్న అంతే. ఆ బుద్ధిని మనం మార్చలేం అంతే. ఆయన గురించి రాము అన్న నిజంగా ఎంత కష్టపడి ఇండస్ట్రీలో ఉన్నాడో, ఎంత కనంగా డే అండ్ నైట్లో కష్టపడి వచ్చాడో అతనికి తెలుసు. ఆయన కష్టం మనం చూస్తున్నాం, ఓకేనా. అట్లా అంతమంది పర్సన్ని ఒకసారి ఫేస్ టు ఫేస్ అన్నదంటే ఆయన 3 అంటే ఆమె ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి ఒక ఆర్టిస్టే కానీ సరే, కామన్ మ్యాన్ అన్నప్పుడు అందరు ఈక్వలే. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బాగానే ఉంటారు. ఈ ఆడిషన్స్ ఉంటారు చూస్తారు, మనం కొట్టుకొని సాగటం. రాము రాథోడ్ గారు వచ్చినప్పుడు బట్టలు ఉతికారు, ఐరన్ చేస్తారు, అంతా పేషెన్స్గా చాలా కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు కంట్రోల్ తప్పి మాటలు వదిలేస్తున్నాడేమో అని ఎక్కడో అనిపిస్తుంది. తనుజ గారిని తిట్టడం కానీ, నేను పని మనిషినా అని చాలా కొన్ని టంగ్ స్లిప్ అయ్యి మాటలు మాట్లాడాడు. సో ఇప్పుడు ఒరిజినల్ బయటపడింది అనుకోవచ్చా రాము రాథోడ్ది? అన్న, ఒక మనిషి అనేది ఎప్పుడు ఒకే నిగ్రహంగా ఉంటాడు అనేది మనం కరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను అనుకో, నేనే కరెక్ట్గా ఉంటానని చెప్పి నేను చెప్పలేను. ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా మాట్లాడతారు అంతే. మళ్ళీ బట్టలు ఉతికినప్పుడు ఏం చేసిన ప్రతిసారి కామెంట్ చేయడం, బ్యాడ్గా అంటే మాట్లాడే విధానం ఎట్లా ఉంటే ఎవరికైనా ఓపిక ఉండదు కదన్నా. తను అలా రియాక్ట్ అయ్యాడు అంతే. ఏమో తను కూడా రావచ్చేమో ఫైనల్కి, చెప్పలేము. అది ప్రియాశెట్టి గారిని ఎలిమినేట్ చేశారు. ఆమె స్టాండ్ తీసుకొని మాట్లాడింది, ఒక కామన్ మ్యాన్గా కరెక్ట్గా మాట్లాడింది. సుమన్ శెట్టి గారు చాలా సైలెంట్గా ఒక మూల కూర్చొని ఉన్న పర్సన్ని, అలాంటి పర్సన్లు ఉండాలంటే అందరూ అలాగే ఉండగలుగుతారు, ఏం మాట్లాడకుండా. అంటే అట్లా స్టాండ్ తీసుకునే దానికి ప్రియాశెట్టిని ఎలిమినేట్ చేశారు. సుమన్ శెట్టి ఏం గేమ్ ఆడకపోయినా అలా ఎందుకు పెట్టారు హౌస్లో?
అసలు అదే చెప్పట్లేదన్నా, జనాల రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. 2 రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఏ క్షణం ఎలా మాట్లాడతారో ఏమో, ఎవరిని ఎలిమినేట్ చేస్తారో ఎవరికీ తెలియదు. సుమన్ శెట్టి గారు అలా ఆడడం కరెక్ట్ అంటారా? అంటే టాప్ 5 కంటెస్టెంట్ అను, అంటే ఏమీ ఆడకుండా ఏదో మంచితనంతోనే అలా లాక్కొని రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక విషయం నా టాప్ 5కి వెళ్ళినా ఎంత వెళ్ళినా ఫైనల్ దాకా వచ్చేంత వరకు నాగార్జున సరే ఇట్లా చేయెత్తేంత వరకు ఎవరికీ తెలియదు. టాప్ 5 అయినా ఎక్కడైనా సరే బిగ్ బాస్ ఎక్కి కూర్చున్నా అది జనాలు లాస్ట్లో వరకు ఎవరని చెప్పలేరు. మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు మీ ఫేవరెట్? తనుజాకే నెక్స్ట్ 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఇమాన్యుయల్ ఉన్న సెకండ్, పవన్ కొంచెం ఉంది కాబట్టి పవన్ అనుకుంటున్నా. ఇతిను రాము రాతోడు, అర్ని గారు, రీతి చౌదరి. పవన్ అన్న ఆర్మీ మీద కొంచెం అంతే అంతే. ఎవరు గెలుస్తారు బిగ్ బాస్ 9 సీజన్ టైటిల్? ఎవరు గెలుస్తారు? ఎవరు జెన్యూన్? తనుజక్కే అబ్బా, 100% తనుజక్కే అనుకుంటున్నా. ఇమాన్యుయల్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఈయన ఎలా చేస్తున్నారు, ఈయన ఏమనాలనేది పాయింట్ అవుట్ కూడా చేసింది. మంచి పాయింట్ అంటే నీ విషయంలో మంచి పాయింట్. ఇప్పుడు అందరూ అలాగే ఉండాలి. ఈయన గొడవ పెట్టుకుని చేస్తే ఎవడు తింటాడు? ఇప్పుడు మనం ఎవరికైనా పెట్టినప్పుడు కూడా హ్యాపీగా పెడతాం. ఇప్పుడు వాడికి హ్యాపీనెస్ లేనప్పుడు మాట అన్నది ఆయనే కదా, సంజన గారు అన్నారంటున్నా, ముందు అన్నది ఆయన గారిని చిరాకు పడుకుంటూ పెడుతుంది అది ఇదని అన్నారు. ఇప్పుడు ఆయన అట్లా చేస్తున్నాడు. స్టాండ్ తీసుకోలే కదా. ఇప్పుడు ఆయన అన్న మాట మీద స్టాండ్ తీసుకుని మాట్లాడి అదే పని చేస్తే గుడ్ విల్ ఇస్తారు. అంతేగాని ఆయన ఓ మాట చెప్పి వేరు చేసేది విధానం వేరేగా ఉంటే ఎలా ఉంటుంది? నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ తనుజ అన్న. ఫ్లోరా గేమ్ స్పీడ్ పెంచింది అన్న. ఫ్లోరా గారు అయితే ఆడుతున్నారు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. ఫస్ట్లో వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా, మీకు అలాగే ఉంటుంది. ఏం చెప్తారండి? తనుజ గారు అయితే యాక్చువల్ కామెడీ చేస్తున్నారు. ఇమాన్యుయల్కి, తనుజ గారికి అండ్ భరణి గారికి ముగ్గురికి ఓ టైప్ ఆఫ్ కామెడీ నడుస్తుంది. చాలా మంది ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుందని చెప్తున్నారు, మీరే ఉంటారు? నేను అంత ఇన్నోసెంట్ కింద అబ్జర్వ్ చేయలేదు. అంటే ఎవరో రీతు గారు అండ్ మన కామనర్స్ ఇద్దరితో వాళ్ళు జరుగుతుంది ఏది మనకు తెలియదు, అంత అలా చూడం. ఎట్లా ఆడుతుంది తనుజ గురించి ఏం చెప్తారు? తనుజ గారు ఆడుతున్నారు. ఇంకా మనకు స్టార్టింగ్ 20 days అయి ఉండదు గట్టిగా అయితే, ఇంకా అవుతుంది. ఎందుకు తనుజ గారు అంటే చాలా మందికి ఇష్టం పెరిగిపోతుంది? సీరియల్ ఆర్టిస్ట్ అనా ఎట్లా? సీరియల్ ఆర్టిస్ట్ అనే కదన్న, జస్ట్ జెన్యున్గా ఉండి అంటే చూసే వరకే ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బెటర్ అనుకో? ఉన్న వాళ్ళు నాన్న అది మనం చెప్పలేము, ఆడియన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అందరూ కామనర్స్ ఉన్నారు, 1 member అవునా కదా. కొత్తగా వచ్చిన దివ్యానికి ఎలా ఆడుతుంది? దివ్యానికి దగ్గర నిన్న వచ్చారన్న. మహా అయితే 1 dayలో ఆవిడ జడ్జ్ చేసి చెప్పలేము ఇలా ఆడుతుంది అలా ఆడుతుంది అని. బట్ ఆవిడైతే కొద్దిగా బేస్ దమ్ము తగ్గింది ఏమన్నా? ఈ వీక్ని తగ్గించింది అన్న దమ్ము. అదే బేసిక్గా ప్రతి ఒక్కరు చెప్తే పర్లేదు, ప్రతి ఒక్కరు అదే పాయింట్అవుట్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎవడైనా తగ్గాల్సిందే. సంజన గారు వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు చెప్పుకునే మాటలు కానీ వేస్ట్ అన్నది. ఎందుకంటే ఆవిడలాగా ఉంది, కొత్తగా ఏం మారలేదు. వీళ్ళు చూసి విధానం తప్పంది. ఇమాన్యుయల్ బాగా కంటతడి పెట్టుకున్నాడు, ఎమోషనల్ అయిపోయాడు, ఎట్లా చూడొచ్చు? అంటే మదర్స్ అన్నది ఏదో జస్ట్ రిలే అలా అనుకున్నారు కదా, అది ఫీల్ అయ్యాడు అంతే. బాగా కంటెంట్ కోసం చేస్తున్నాను. కంటెంట్ కోసం చేస్తే మనం చూస్తాం ఎటన్నా తెలిసిపోద్ది కదా సినిమాలో. ఎవరు విన్నర్ అయితే బెటర్ అనుకుంటున్నాం? సస్పెన్స్ నాకు తెలియదు.